ఈ సెషన్లో రిపీటింగ్ రోస్ ఎలా పెట్టాలి ప్రతి పేజ్కి కూడా అనేది చూస్తాం. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేయండి. చాప్టర్ 7లో మనకి రిపీటింగ్ రోస్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఈ ఫైల్లో మీకు డేటా ఇలా ఉంది. సో ఈ డేటాని మీరు ప్రివ్యూ చూసినట్లయితే అంటే కంట్రోల్ P అని ఇవ్వండి, లేదంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇట్లా ప్రింట్ తీసుకోండి. సో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 2 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పేజ్లో ఉన్నాం. మరి సెకండ్ పేజ్లోకి వెళ్తే చూడండి, రిమైనింగ్ డేటా రావడం జరిగింది, కానీ టాప్లో ఉండే హెడర్ మళ్ళీ రిపీట్ కాలేదు. అంటే హెడ్డింగ్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ప్రతి పేజ్కి కూడా రిపీట్ కావాలి. మరి ఇక్కడ సెకండ్ పేజ్లో ఆ యొక్క హెడ్డింగ్ పార్ట్ రిపీట్ కాలేదు. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఈ యొక్క రిపీటింగ్ రోస్ ఫీచర్ని ఎలా పెట్టాలో చూస్తాం. ఎస్కేప్ ఇవ్వండి. సో ఇక్కడ నేను 2 పేజెస్ కాకుండా మల్టిపుల్ పేజెస్గా దీన్ని డివైడ్ చేస్తాను. దానికి మనం పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి బ్రేక్ అని బ్రేక్ ఇవ్వండి. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్. సో ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అంటే ఇప్పుడు ఇది ఒక పేజీ ఇది ఒక పేజీ ఇట్లా వచ్చేస్తుంది, కాబట్టి కంట్రోల్ Z. సో మీరు ఇక్కడ వరకు ఒక పేజ్ కావాలి అనుకుందాం. సో పేజ్ లేఅవుట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టండి, బ్రేక్, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్. సో టోటల్గా ఇక్కడ వరకు ఎగ్జిక్యూటివ్ అనే డిపార్ట్మెంట్ వరకు ఒక పేజ్ రావడం జరిగింది. ఫస్ట్ కాలంలో ప్లేస్ చేయండి, లేదంటే ఇది కూడా మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ P ఇచ్చి చూసినట్లయితే ఫస్ట్ పేజీ ఇలా వస్తుంది, నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వరకు ఇంకొక పేజ్ బ్రేక్ని ఇవ్వండి. ఓకే, ఇట్లా ఎక్కడ కావాలో అక్కడ పేజ్ బ్రేక్ ఇస్తారండి. ఇదొక పేజీ ఇదొక పేజీ ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ఒక బ్రేక్ పెట్టాలి గ్రాఫిక్స్ వరకు. మరి లాస్ట్ యాక్షన్ రిపీట్ కావాలి అంటే F4 ప్రెస్ చేస్తే సరిపోతుంది. కీబోర్డ్లో టాప్లో ఉన్న F4 అంటే లాస్ట్ యాక్షన్, లాస్ట్ ఏదైతే యాక్షన్ చేశారో, ఏ కమాండ్ అయితే వాడారో, అంటే లాస్ట్ నేను చేసింది పేజ్ బ్రేక్, అదే రిపీట్ అవుతుందన్నమాట. మళ్ళీ ఇక్కడ F4, మళ్ళీ కిందికి రండి, ఇక్కడ F4, మళ్ళీ ఇక్కడ F4. దట్స్ ఆల్. ఇట్లా నెంబర్ ఆఫ్ పేజెస్గా ఇది స్ప్లిట్ కావడం జరిగింది. మీరు కావాల్సింటే కంట్రోల్ P ఇచ్చి చూడొచ్చు. ఫస్ట్ పేజీ 7 పేజెస్గా ఇది స్ప్లిట్ కావడం జరిగింది. నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, ఇట్లా 7 పేజెస్ వచ్చాయి. మరి వీటికి వేటికి కూడాను హెడ్డింగ్ రాలేదు. మరి ఈ హెడ్డింగ్ రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి, ప్రింట్ టైటిల్స్ అని ఉంది. సో ఇక్కడ రోస్ టు రిపీట్ అట్ టాప్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఏరియాలో క్లిక్ చేసిన తర్వాత ఏ రోస్ రిపీట్ కావాలో టాప్లో వాటిల్ని ఈ రోస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి 4th రో వరకు. అంటే లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అని ఉన్నాయి కదా, ఇక్కడ వరకు క్లిక్ చేయండి. సో 1 to 4 రోస్ రిపీట్ కావాలి అని అర్థం. సో ఓకే అనివ్వండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళండి, కంట్రోల్ P. సో ఫస్ట్ రో, సెకండ్ రో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, థర్డ్ రో గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్. ప్రతి రోకి కూడా చూడండి ఇక్కడ మనం రిపీట్ చేయమన్న రోస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా హెడ్డింగ్స్ని మనం
ప్రతి పేజ్కి కూడా రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఒక F4 కీ అనే ఫంక్షన్ని యూజ్ చేయమన్నాను. అది లాస్ట్ యాక్షన్ని రిపీట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉంది, దీనికి బోల్డ్ పెడతాను, కంట్రోల్ B అని బోల్డ్ పెట్టాను, సారీ ఆల్ట్ ట్యాబ్, కంట్రోల్ B అని బోల్డ్ పెట్టాను. అండ్ ఇది మళ్ళీ ఇక్కడ రిపీట్ కావాలనుకోండి, F4, F4 అంటే సరిపోతుంది. అంటే లాస్ట్ యాక్షన్ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ B, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అది రిపీట్ కావాలంటే F4, మళ్ళీ F4, లాస్ట్ యాక్షన్ ఇలా రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఏ యాక్షన్ అయితే లాస్ట్ చేశారో అది రిపీట్ అవుతుంది. కంట్రోల్ Z, అండు 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 అండు. ఓకే, అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా టైప్ చేశాను, దీనికి ఇటాలిక్ పెట్టాను. మరి ఇక్కడికి వచ్చి F4 ప్రెస్ చేస్తే అది కూడా ఇటాలిక్గా మారిపోతుంది. అట్లా లాస్ట్ యాక్షన్ రిపీట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు సెలెక్టెడ్ రోస్ని ప్రతి పేజీకి కూడా రిపీట్ చేసుకునేదానికి హెడింగ్ రోస్ రిపీట్ అనేది ఉపయోగపడుతుంది.